ఈ భారత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గము, ఈ కేంద్ర న్యాయశాఖ, అలాగే న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ, పౌరులు మొత్తం ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఎట్లా జీవించాలి, ఏ విధంగా బతకాలి, వాళ్ళ యొక్క హక్కులేంది, వాళ్ళ యొక్క బాధ్యతలేంది, వాళ్ళు ఏమి చేయాలి, వాళ్ళ అధికారాలు ఏందని సవివరంగా బోధించే ఏదైతే పుస్తకం ఉందో అదే రాజ్యాంగం. దయచేసి రాజ్యాంగాన్ని కేవలం పుస్తకంగా చూడకండి, అది మన జీవితం. అదేంటిది? మన జీవితం అందులో ఉంది. నీ జీవితము, నా జీవితము, ఇక్కడ వేదిక మీద పెద్దల జీవితాలన్నీ కూడా అందులో రాసి ఉన్నాయి. చాలా మంది రాజ్యాంగము నాకేం సంబంధం లేదనుకుంటున్నారు. ఒకసారి రాజ్యాంగం కనుక అమలు కాలేదనుకో ఏమైతే మన బతుకులో ఈ మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు. ఇట్లా మన ఇష్టారాజ్యంగా చదువుకునే హక్కు ఉండదు. ఈ దేశంలో ఒకసారి ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందంటే నీ హక్కులు ఉన్నాయి. గతంలో 76లో జరిగింది, ఇది 70